అండి ఏదైతే వంశీ వలమనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. విజయవాడలో అరెస్ట్ చేయడం చూసాం. ఓవరాల్‌గా అయితే అది కొంచెం వైసీపీని గాని, మిగతా వాళ్ళని కూడా భయభ్రాంతులను చేస్తా ఉంది. ఎందుకంటే రెడ్ బుక్ ఓపెన్ అయిందనే అర్థమవుతుంది. ఎందుకంటే తెలిసిందే లోకేష్ శబ్దం చేశాడు. ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఏదైతే ఇబ్బందులు పెట్టారో కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని, అలానే వాళ్ళ అమ్మగారిని ఎలా అవమానించారు రెండింటి గురించి అయితే ఆయన అయితే చెప్పుకుంటా ఖచ్చితంగా వీళ్ళని నేను రివెంజ్ తీసుకుంటానని చెప్పాడు. ఆ రివెంజ్ స్టార్ట్ అయిందని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటిదాకా చిన్న చిన్న తలకాయలను పట్టుకున్నారు. ఇప్పుడు పెద్ద తలకాయల వైపు అయితే వెళ్ళాడు. అందులోను ఫస్ట్ వల్లభనేని వంశీ. ఎందుకంటే ఆ పార్టీలో దాదాపు 6 ఓట్లతో గెలిచాను అనుకుంటాను. పక్కన గన్నవరం నుంచి 6 ఓట్లతో టీడీపీలో గెలిచి 2019లో ఆ తర్వాత రెబెల్‌గా మారి వైసీపీ సపోర్ట్‌గా ఉన్నాడు. కానీ వైసీపీలో జాయిన్ చేసుకోలేదు కానీ వాళ్ళు అక్కడైతే సెపరేట్‌గా కూర్చొని అక్కడైతే వైసీపీకి అయితే సపోర్ట్ చేయడం చూసాం మనమైతే. ఆ తర్వాత కొడాలని కూడా పడుతూ ఉండేవాడు. గట్టిగానే విమర్శిస్తూ ఉండేవాడు. ముసలోడా అని అంటూ ఉండేవాడు. చంద్రబాబు నాయుడు గారిని అయితే ఇలా వల్లభనేని వంశీ కూడా ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇచ్చి కొంచెం అవమానకరంగా అయితే ఆహ్, చంద్రబాబు నాయుడుని అయితే మాట్లాడడం చూసాం. అదైతే ఇప్పుడైతే ఇంక బయటపడింది. ఏదైతే ఆహ్, వాళ్ళని విమర్శించారో జరిగిందో దాని మీద అయితే ఇప్పుడైతే కేసులు నమోదు చేశారు. నమోదు చేసి అతనైతే అరెస్ట్ చేశాడు. విచారణ అయితే జరుపుతున్నారు. ఓవరాల్‌గా మిగతా వాళ్ళందరూ కూడా ఏదైతే ముందస్తు బెయిల్‌కైతే అప్లై చేసుకుంటున్నారు. కొడాలి నాని లేకుంటే పేరు నాని మీరు చూసుకుంటే అటుపక్క జోగి రమేష్ లాంటి వాళ్ళైతే కొంచెం ఆ రోజైతే అంతులేదు. ఎవరైతే ఎక్కువగా మాట్లాడారో ఆ టైంలో మీరు చూస్తే అందరూ సైలెంట్ అయిపోయారు. తెలుసా మీకు? జోగి రమేష్ గాని, లేకుంటే కొడాలి నాని గాని వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంత ముందు కూడా కొంచెం ఉత్సాహంగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఎక్కువగా ఇంగ మాట్లాడలేదు. వాళ్ళైతే సైలెంట్ అయిపోయారు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నాకు ఒక రకంగా చెప్పాలంటే రోజు అప్పుడప్పుడు మెరుపు తీగలా మెరిచిపోతుంది తప్ప పెద్దగా అయితే ఎవరు రావట్లేదు. మిగతాలందరూ కూడా మెరుపు తీగలు అయిపోయారు. ఎవరు కూడా రావట్లేదు. అంబటి రాంబాబు ఒక్కడే మాట్లాడుతున్నాడు కొంచెం ఏదైనా టీడీపీ గవర్నమెంట్ గురించి ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ గురించి మాట్లాడడం గాని. ఇలానే వంశీని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అనుకుంటున్నారు. లేకుంటే జోగి రమేష్ ఈ లైన్‌లో ఉన్నారు. పేర్నెల్ లాంటోళ్ళు ఈ లైన్‌లో అయితే ఉన్నారు. చూడాలి మరి. ప్రస్తుతానికైతే రెడ్ బుక్ ఓపెన్ చేశారు. కొంచెం పెద్ద పెద్ద నాయకులను అయితే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఒకప్పుడు ఈ టీడీపీ నుంచి పుట్టినోళ్ళే. వాళ్ళైతే ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా ఎందుకంటే తెలిసిందే కదా! 150 సీట్లు 2019లో గెలిచిన తర్వాత అందరికి అర్థమైపోయింది. ఈ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి వస్తారని చాలామంది ఈ రాష్ట్రంలో ఎవరు నమ్ముండరు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందని. కానీ ఆహ్, కూటమి కట్టడంతోటైతే వాళ్ళకైతే విజయం సాధించగలిగారు. కూటమితోటైతే ఎన్‌డీఏ కూటమిలో గెలవడం చూసాం. ఇది ఓవరాల్‌గా ఇప్పుడైతే అందరూ భయంతోటైతే వణికిపోతున్నారు. ఓ పక్కన అందరూ కూడా. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే వల్లభనేని అరెస్ట్ అనేది కొడాలి నానికి కావచ్చు, జోగి రమేష్ లాంటి వాళ్ళకి కావచ్చు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు ప్రస్తుతానికైతే అందరూ.